నా పేరు అశోక్, మా తెలంగాణ కామారెడ్డి జిల్లా. మేము ఈ తేనెటీగల పెంపకం మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. మొదట కామారెడ్డిలో కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నాము. ఫస్ట్ మేము ఆర్గానిక్ తేనె తీద్దామన్న ఇంట్రెస్ట్తో ఒక 5 బాక్సులు తెచ్చుకొని స్టార్ట్ చేసాము. మెల్లిగా 5 స్టార్ట్ చేసిన తర్వాత మాకు అట్లనే తేనె రావడము, పాలినేషన్ జరగడము, మాకు ఇంట్రెస్ట్ పెరిగి ఏమైందంటే 5 బాక్సులు కాస్త అట్లా డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఒక 500 బాక్సులు ఉన్నాయి. అంటే మా దగ్గర నుంచి చాలామంది తీసుకెళ్తారు. అంటే మేము కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. కొత్తగా తేనెటీగలు పెంచే వాళ్ళకి కూడా బాక్సులు అమ్మడము, వాళ్ళకి చెప్పడము, అలా మా నుంచి బాక్సులు కూడా తీసుకెళ్తారు. ప్రజెంట్ మా దగ్గర 3 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వికారాబాద్లో కొన్ని, అండ్ నల్గొండ అండ్ కామారెడ్డిలో 3 యూనిట్లు నడిపిస్తున్నామండి. ఈ తేనెటీగల పెంపకంలో ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటంటే ఆర్గానిక్, మంచి తేనె అందించాలని, ఆర్గానిక్గా రైతులకు కూడా పంట దిగుబడి కూడా మంచిగా వస్తుంది. అందుకోసమని మేము ఈ తేనెటీగల పెంపకం ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్యూర్ ఆర్గానిక్, ఇక్కడ మా దగ్గర ఏం కల్తీ ఉండదు. మేము ఇక్కడే కాదు అండ్ ఎక్కడైనా వేరే రాష్ట్రాలకు కానీ కర్ణాటక, కేరళ, చెన్నై మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చే తేనె అంత క్వాలిటీ ఉంటుంది. చాలామంది మరి కాల్ చేసి మా తేనె గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇది తేనెటీగల బాక్స్ అండి ఒకటి. ఇందులో మొత్తం 8 ఫ్రేమ్లు ఉంటాయి. 8 ఫ్రేమ్లు ఒక ఫీడర్ ఉంటుందండి వాటికి ఫీడింగ్ ఇవ్వడానికి. ఇందులో 3 రకాల ఈగలు ఉంటాయండి. ఒకటి రాణీగ, దాని జీవితకాలం వచ్చేసి 3 నుంచి 4 సంవత్సరాలు. ఇంకోటి వర్కర్ బీస్, ఇవి బయట నుంచి పోలెన్ తేవడము, వాటర్ తేవడము, తేనె తేవడము, ఈ వర్కర్ బీస్ పని. వీటి జీవితకాలం 50 నుంచి 60 రోజులు ఉంటుంది. ఇంకోటి డ్రోన్స్ అంటారు, మగ ఈగలు. వాటి పని కూడా లోపలనే బాక్స్ లోపలనే వర్క్ చేసుకుంటాయి అవి. ఈ రాణిగా వచ్చేసి ఒక రోజుకి 1000 నుంచి 1500 గుడ్లు పెడుతుందండి. అవి తెచ్చిన ఫుడ్ తింటూ ఇక్కడ గుడ్డు పెట్టడమే దాని పని. ఒక్కోసారి రాణిగా చనిపోతే క్వీన్ సెల్స్ ద్వారా వర్కర్ బీస్ క్వీన్ సెల్స్ తయారు చేసి అందులోంచి కొత్త రాణిని కూడా తయారు చేస్తాయి. ఆ విధంగా బాక్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. మనకు ఒక బాక్స్ నుంచి తేనె మినిమం 3 నుంచి 4 కిలోలు వస్తుంది. మంచిగా ఈ ఫ్లవర్ ఉన్న దగ్గర కానీ అట్లా పెట్టడం, వర్కర్ బీస్ మంచిగా పనిచేస్తే 3 నుంచి 4 కేజీలు ఒక బాక్స్ నుంచి మనం తీయచ్చండి. వర్కర్ బీస్ బాగా స్పీడ్గా పనిచేస్తాయి. పోలెన్ చుట్టుపక్కల మనకు ఫ్లవర్ బాగా దొరికితే తొందరగానే ఒక 20 నుంచి 30 రోజుల్లో ఒక బ్యాచ్ తీయచ్చండి. ఈ తేనెటీగలు డెవలప్ చేసుకోవడం కానీ తేనె కోసం మేము ఇక్కడే కాదు ఎక్కడైనా మంచి ఫ్లవర్ ఉంటే చాలా దూరం వెళ్ళడానికి కూడా మేము రెడీ. మైగ్రేట్ చేసేటప్పుడు వీటిని రాత్రులు మాత్రమే మైగ్రేట్ చేయాలి వీటిని, ఈగల్ని. ఎందుకు అంటే డేలో కరుస్తాయి అండ్ బయటకు వస్తాయి కాబట్టి రాత్రుల పూట మాత్రమే వీటిని మైగ్రేట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వాము ఉంది కాబట్టి ఇక్కడ వాము పెట్టాం. సన్ఫ్లవరు, నువ్వులు, బత్తాయి ఇలాంటి తోటల్లో పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ మా దగ్గర 3 రకాల తేనె ఉంది. మొరింగా అండ్ వాము, మల్టీఫ్లోరల్, అండ్ ఇప్పుడు జనవరిలో కుస్మా కూడా వస్తుంది. ఈ న్యాచురల్ తేనె వల్ల చాలా ఉపయోగాలు, హెల్త్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. జలుబు కానీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అందుకోసమే అంటే మా ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా ఓన్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ మీదనే స్టార్ట్ చేద్దామని ముందు ఈ తేనెతో స్టార్ట్ చేసామండి. అండ్ రాయల్ జెల్లీ ఇలా మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్స్ అందించాలనే ఉద్దేశంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక బాక్స్లో మొత్తం ఈగలు వచ్చేసి 50 నుంచి 60 వేలు ఉంటాయండి. అండ్ అవి మనం పెరిగిన కొద్దీ 8 ఫ్రేములు ఫుల్ అయిన కొద్దీ వాటిని డివిజన్ చేసుకోవాలి. అలా మేము బాక్సులు పెంచుకుంటూ ఇన్ని బాక్సులు చేసుకున్నాము. అండ్ మేము ఎవరికైనా కొత్త బీకీపర్స్కి మా దగ్గరికి వస్తే బాక్సులు ఎలా డివిజన్ చేసుకోవాలి అండ్ బాక్సులు ఎలా మెయింటైన్ చేసుకోవాలి అది కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తాము. బాక్సులు కూడా అమ్ముతాం మేము. తేనెతో పాటు బాక్సులు కూడా సేల్ చేస్తాం మేము. మా నుంచి చాలామంది తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెక్ట్ మా దగ్గర 3 యూనిట్లు నడుస్తున్నాయండి. ఈ బీ బాక్స్ వచ్చేసి 6000 ఉంటుందండి. 5 నుంచి 6000 ఇస్తారు. దీనికి మనకు ఎట్లా ఉంటుందంటే ఈ బాక్స్ క్యాప్ వస్తుంది, అలాగే
స్టాండు, లోపల ఫీడరు. తీసుకోగానే కాదు, మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అదేంటి అన్నది మంచి ఫ్లవర్ ఉన్న దగ్గర పెట్టుకోవాలి. అండ్ వీటి ద్వారా లాభాలే కాదండి, నష్టాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వారంలో 2 రోజుల వరకు ఉంటుంది, ఎక్కువ రోజు ఉండదు. కాకపోతే కరెక్ట్ ఫీడింగ్ ఇచ్చుకొని ఫ్లవర్ ఉన్న దగ్గర పెట్టుకొని మైగ్రేట్ చేసేటప్పుడు కూడా నైట్ పూటనే చేసి బీస్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బీ ఈటర్స్ అని కొన్ని పక్షులు వస్తాయండి, ఓన్లీ అవి బీస్ని మాత్రం తింటాయి. వాటి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ తేనె తీసి అమ్ముకొని లక్షలు సంపాదిస్తారు, రియాలిటీలో అంత నిజం కాదు. ఎందుకంటే మైగ్రేట్ చేస్తూ ఉండాలి, ఎక్కడెక్కడ ఫ్లవర్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. అండ్ అక్కడ ఈ బీ ఈటర్స్ నుంచి బీస్ని కాపాడుకోవాలి, అదొకటి. అక్కడ మనకు వెళ్ళిన దగ్గర ఫ్లవర్ బాగా దొరికి బీస్ కరెక్ట్గా వర్క్ చేస్తే తేనె వెళ్తుంది. ఆ తేనెను కూడా మళ్ళీ మనం మార్కెట్ చేసుకోగలగాలి. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు న్యాచురల్ మేము ఎంత అని చెప్పినా కానీ, ఎందుకంటే నాకే అనుభవం అయింది మార్కెటింగ్ చేస్తామంటే, ఏంటి ప్రూఫ్ ఏంటి అంటున్నారు, మీరు న్యాచురల్ అని ప్రూఫ్ ఏంటి అంటున్నారు. అంటే ప్రూఫ్ అంటే ఇప్పుడు ఇక్కడ తీసిన వీడియో చూపించగలుగుతాం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు చూపిస్తున్నారు కానీ ఫిల్టర్ చేసినప్పుడు కానీ బాటిల్ నింపినప్పుడు కల్తీ చేయాలని నమ్మకం ఏంది అంటున్నారు. ఒకటండి, మేము జెన్యూన్గా ఇస్తున్నాం, ప్రతిదీ వీడియో తీసి పెట్టినా మీరు అది మనిషికి నమ్మకం లేనప్పుడు ఏం చేయలేం కదా. కాకపోతే మేము 100% ప్యూర్ ఆర్గానిక్ తేనెని అందిస్తున్నాము. మా దగ్గర మల్టీఫ్లవర్లు వచ్చేసి ఒక 1 kg 600 అండి. ఇప్పుడు అజ్వైన్ వస్తుంది, ఇది 1 kg వచ్చేసి 800. అండ్ మొరింగా కూడా 800 అండి. అయితే ఇది యాక్చువల్గా బాక్స్, దీంట్లో మనం ఇది అవుటర్ కవర్ అంటాము. ఇది ఒకసారి రిమూవ్ చేసిన తర్వాత దీని లోపల మనం జూట్ చూడొచ్చు. ఇది ఎందుకు పెడతామంటే చలికాలం మనకు లోపల టెంపరేచర్ కంట్రోల్ అవ్వడానికి పెడతాం అనమాట. సో ఇది పెట్టడం వల్ల మనకేంటంటే చలికాలంలో విపరీతమైన మంచు కానీ లేదంటే వాతావరణం చాలా కూల్ అయినప్పుడు లోపల టెంపరేచర్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది. డిఫాల్ట్గా బీస్ అవే హీట్ అనేది జనరేట్ చేసుకుంటాయి. సో దీంట్లో టెంపరేచర్ నార్మల్ అయిపోతుంది. మనకు ఎంత చలి బయట ఎంత వాతావరణం తేడాలు ఉన్నా కానీ బీస్కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో దీంట్లో వచ్చేసి 3 రకాల ఈగలు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, ఇవి వర్కర్ బీస్. ఇందులో ఏంటంటే మనకు వర్కర్ బీసు, డ్రోన్ బీసు, క్వీన్ బీ అని 3 ఉంటాయి ఒక్కొక్క కాలనీలో. ఇదంతా బాక్స్ని కలిపి మనం ఒక కాలనీ అంటాం అనమాట. ఈ కాలనీలో వచ్చేసి ఒకే ఒక క్వీన్ ఉంటుంది. ఆ క్వీన్ పని ఏంటంటే ఓన్లీ ఎగ్స్ పెట్టడం, బ్రూడింగ్ డెవలప్ చేయడం అనమాట. ఇక్కడ ఉంది కదా, మనం క్వీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది డార్క్ బ్రౌన్ కలర్లో ఉండి కొంచెం మిగతా ఈగల కన్నా కొంచెం సైజు పెద్దగా ఉంటుంది. మిగతా ఇవన్నీ వచ్చేసి మనం వర్కర్ బీస్ అంటాం అనమాట. సో దీంట్లో మనకు డ్రోన్స్ కూడా ఉంటాయి. డ్రోన్స్ పని ఏంటంటే ఓన్లీ తినడం, కూర్చోవడం, కాలనీలో ఉంటాయి అనమాట. అవి మళ్ళీ బయటకు కూడా రావు, స్టింగ్లెస్, అవి కుట్టవు కూడా. ఈ వర్కర్ బీస్ అనేది ఏంటంటే బయటికి వెళ్ళి మనకు దాదాపు ఒక్క ఈగ వచ్చి ఒక 500 నుంచి 1000 ఫ్లవర్స్ని టచ్ చేస్తుంది ఒక్కరోజు. ఇంకొకటి, ఒక్క వర్కర్ బీ వచ్చేసి దాదాపు ఒక స్పూన్ తేనె మాత్రమే తీసుకురాగలుగుతుంది దాని లైఫ్ టైం మొత్తంలో. 50 నుంచి 60 రోజులు దాని లైఫ్ టైం. ఈ లైఫ్ టైం మొత్తంలో ఓన్లీ ఒక స్పూన్ మాత్రమే తేనె తీసుకొస్తుంది. అది రాణిగా వచ్చి మనకు 3 నుంచి 6 సంవత్సరాలు లైవ్ బతుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం సైజ్ పెద్దగా ఉండి ఇది మనం కుట్టదు. ఇది స్టింగ్లెస్, ఇది డ్రోన్. దీని వర్క్ ఏముండదు, జస్ట్ రాణి లేనప్పుడు మేటింగ్ పర్పస్ మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. అదర్వైజ్ దీని పని ఏముండదు, కాలనీలో తిని కూర్చోవడం అంతే. ఈ వర్కర్ బీస్ పని ఏంటంటే ప్రతి ఒక్క పని లోపల సెల్స్ క్లీనింగ్ నుంచి, వ్యాక్స్ ప్రొడక్షన్ నుంచి, బయట నుంచి మనకు వచ్చిన నెక్టార్ని హనీగా మార్చడం నుంచి, పోలెన్ను తీసుకురావడం కానీ, రాయల్ జెల్లీ జనరేట్ చేయడం కానీ, క్వీన్కి ఫీడింగ్ చేయడం కానీ ఈ వర్కర్ బీసే చేస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఎగ్స్ నుంచి ఈ వైట్ కనిపిస్తుంది కదా మనకి, ఇది లార్వా. ఈ లార్వా వన్స్ రెడీ అయిన తర్వాత ఈ రకంగా సీల్ చేసేస్తాయి బయట. ఈ సీలింగ్ అంతా మనం ఏంటంటే బ్రూడింగ్ రెడీ టు డెలివర్. ఇంకొక మనకు 2-3 డేస్లో ఈ సీలింగ్ నుంచి మనకు కొత్త ఈగలని బయటకు వస్తాయి. ఇవి కొంచెం ఉబ్బుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి డ్రోన్స్. మనం ఇందాక చూసినాం కదా, ఈ డ్రోన్స్ ఇలాంటి షెల్స్ నుంచి బయటకు వస్తాయి. ఈ వర్కర్ బీస్ అన్నీ ఈ సెల్స్ నుంచి బయటకు వస్తాయి. ఈ లార్వా స్టేజ్ అయిన తర్వాత మనకి సీలింగ్ అయిపోతుంది. సీలింగ్ అయిన తర్వాత కొత్త బీస్ బయటకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కొంచెం హ్యాష్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కొత్త ఈగ. ఇది 2 రోజులు 3 రోజుల ఏజ్ అంతే, వెరీ యంగ్ బీ. సో దీని పని ఏంటంటే కాలనీలో సెల్స్ క్లీన్ చేయడము, రాయల్ జెల్లీ ప్రొడ్యూస్ చేసి కొత్త బీస్కి తినిపించడము, ఇట్లాంటివి అనమాట. దాని లైఫ్ టైంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వర్క్ ఉంటుంది. మనకు వచ్చేసి ఈ బాక్స్లో 8 ఫ్రేమ్స్ ఉంటాయి, ఒక ఫీడర్ ఉంటుంది. ఈ 8 ఫ్రేమ్స్లో నిండా ఈగలు ఉంటే మనం దాన్ని హెల్దీ కాలనీ అంటాము.
కొంచెం మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డివిజన్ చేసినప్పుడు హెల్దీ మనం ఇంకొక బాక్స్ని పెంచుకోవాలనుకున్నప్పుడు దీంట్లో నుంచి 3 కానీ 4 కానీ ఫ్రేమ్లు తీసి దాంట్లో పెట్టేసి దాంట్లో ఆ బీస్ ఏం చేస్తాయంటే క్వీన్ షెల్ని డెవలప్ చేసుకున్న తర్వాత డ్రోన్స్తో మేట్ అయ్యి అక్కడ ఒక కాలనీ అనేది తయారైపోతుంది. అప్పుడు మనము అందులో 3-4 ఫ్రేమ్సే ఉంటాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఎంటీ ఫ్రేమ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఎన్ని ఫ్రేమ్స్ ఇస్తూ ఉంటే బీస్ అట్లా పెరుగుకుంటూ మనకు 8 ఫుల్ కాలనీ అయిపోతుంది. ఈ రకంగా మేము దాదాపు 50 కాలనీస్ ఉన్న ఎపియరీని దాదాపు 100కి డెవలప్ చేసాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year. అట్లా మేము దాదాపు 500 బాక్సులు రెడీ చేసిన తర్వాత కొత్తగా బీ కీపింగ్ చేయాలనుకునే వాళ్ళకి అమ్మడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మన దగ్గర 300 బాక్సులు ఉన్నాయి. సో మనం ప్రస్తుతానికి వికారాబాద్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు వాము తోట ఉంది. దాదాపు మనం ఇక్కడికి ఆల్రెడీ 2 బ్యాచ్లు తీసేసాము. ఇది 3వ బ్యాచ్. మనం ఇంకొక బ్యాచ్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా ఒక్కొక్క ఈగ 500 నుంచి 1000 ఫ్లవర్స్ని టచ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో అట్లా ప్రతి ఒక్క ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి 20 days ఏజ్ వచ్చిన ఈగ బయటకు వచ్చేసి హనీ తీసుకొచ్చేసి, యాక్చువల్గా మనకు బయట నుంచి వచ్చేది హనీ కాదు, దాన్ని నెక్టార్ అంటాం. సో నెక్టార్లో ఈ హనీ బీ ఏం చేస్తుందంటే నెక్టార్లో ఎంజైమ్స్ దాంట్లో ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇక్కడ కింది సెల్స్లో పెట్టేస్తుంది. ఫస్ట్ కింది సెల్స్లో పెట్టేసి మెల్లిగా దాన్ని పైకి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా మనకు పైకి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇక్కడ చిన్న సీలింగ్ కనిపిస్తుంది కదా, ఇలా సీల్ అయిపోతుంది అనమాట. సో వన్స్ సీల్ అయిన తర్వాత ఆ హనీ అనేది ఎక్స్పైర్ అవ్వదు. ఇంకా లైఫ్ టైం మనకు దాదాపు 200-300 సంవత్సరాలు పెట్టినా కానీ హనీ అనేది ఎక్స్పైర్ అవ్వదు. దాన్ని మనం ఒరిజినల్ హనీ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, బయట నుంచి వచ్చిన నెక్టార్ మనకి ఇందులో స్టోర్ చేస్తుందని. సో కొత్తగా వచ్చే ఈగలు ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్న తేనెని తాగడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి బయటకు వెళ్ళలేవు కాబట్టి వాటికి ఫుడ్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న తేనెని తినడం కూడా స్టార్ట్ చేస్తుంటాయి. సో అలా మనకు ఎన్ని ఈగలు ఇక్కడికి వచ్చి స్టోర్ చేస్తుంటాయో కొత్త ఈగలు కూడా ఇక్కడ కొంచెం ఫుడ్ అనేది కన్సంప్షన్ చేస్తుంటాయి. అట్లా ఒక 3-4 days తాగిన తర్వాత మళ్ళీ అది బయటికి వెళ్ళి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఆ రకంగా తీసుకొచ్చిన 100%లో ఒక 10%-20% అవి కన్జ్యూమ్ చేస్తూ మిగతాదంతా ఫుడ్ లేనప్పుడు తినడానికి స్టోరేజ్ చేసుకుంటాయి. ఇదే యాక్చువల్లీ హనీ బీ లైఫ్ సైకిల్. డే టైంలో తీసుకొచ్చిన నెక్టార్ అంతా ఇక్కడ స్టోర్ చేస్తుంది. మెల్లిమెల్లిగా దాన్ని పైకి షిఫ్ట్ చేస్తూ ఇక్కడ ఈ ఫ్రేమ్కి కింది భాగంలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. వన్స్ స్టోర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సీలింగ్ ప్రాసెస్లో ఉంది. ఈ రకంగా మెల్లిమెల్లిగా సీల్ చేస్తూ ఇది కంప్లీట్ సీల్ చేసేస్తుంది. సో ఈ హనీ అనేది మనం ఒక కేక్ బయట పెడితే దాదాపు మనకు అసలు ఎక్స్పైర్ అనేది ఉండదు హనీ. ఇది ప్యూర్ హనీ. సో మనం దీన్ని ఇట్లా అన్నట్టయితే మనకు హనీ తీయచ్చు, చూడొచ్చు. ఈ హనీనే మనం కస్టమర్స్కి ఇచ్చేది. దీంట్లో ఇంకా మనం కలపడం కానీ అలాంటిది ఏం జరగదు. హనీ హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఈ పైన వస్తుంది కదా ఈ వ్యాక్స్ అనేది మనకు కొన్ని కేజెస్లో వస్తుంది. వన్స్ వ్యాక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేయొచ్చు. జస్ట్ లైక్ లిప్ బామ్స్ కానీ, సోప్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, లేదంటే క్యాండిల్స్ కానీ. సో ఈ వ్యాక్స్ మనకి హనీ ఓన్లీ మనం చూసే పార్ట్ ఏంటంటే హనీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ హనీ కంటే వాల్యుబుల్ థింగ్ ఇందులో ఇంకొకటి ఉంది. అదేంటంటే రాయల్ జెల్లీ. రాయల్ జెల్లీ అంటే ఏంటంటే ఈ క్వీన్ బీ ఉంది కదా, ఈ క్వీన్ బీ వచ్చేసి ఓన్లీ రాయల్ జెల్లీని కన్జ్యూమ్ చేస్తుంది. సో అది వేరే హనీ తినదు అసలు క్వీన్ బీ. ఈ రాయల్ జెల్లీ అనేది ఈ వర్కర్ బీస్ ఉన్నాయి కదా, దాన్ని యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ వర్కర్ బీస్ రాణికి రాయల్ జెల్లీ అనేది తినిపిస్తాయి. యాక్చువల్గా మా ఫ్యూచర్ ప్లాన్ కూడా రాయల్ జెల్లీ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని. ఇంకొకటి రాయల్ జెల్లీతో పాటు మనకు పోలెన్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ ఎల్లో కలర్ చూస్తున్నారు కదా, దీన్ని పోలెన్ అంటారు అనమాట. ఇది హైలీ ప్రోటీన్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. మామూలుగా వేరే కంట్రీస్లో అయితే ఈ పోలెన్ గురించి చాలా కస్టమర్స్ అడుగుతారనమాట. మన దగ్గర ఇంకా అంత అవేర్నెస్ రాలేదు. బట్ మేము కూడా ఫ్యూచర్లో ఈ పోలెన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది చూసారు కదా, ఇక్కడ మనకు 2 కలర్స్ కనిపిస్తున్నాయి, వైట్, ఎల్లో. ఈ వైట్ కొంచెం వైట్ కలర్ వచ్చేసి వాము, ఎల్లో వచ్చేసి వైల్డ్. సో ఇట్లా మనము ఒక పోలెన్ ట్రాప్ అనేది ఆ ఎంట్రన్స్లో పెడితే ఆ పోలెన్ వాటి కాళ్ళకున్న పోలెన్ అక్కడ పడిపోయి మనం దాన్ని నీడలో ఆరబెట్టేసి బాటిలింగ్ చేసేస్తాం అనమాట. అది పోలెన్. రాయల్ జెల్లీ వచ్చేసి మనము సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, దాంతో మనము ఒక్కొక్క సెల్ నుంచి చిన్నగా రాయల్ జెల్లీ తీసేసి మనం బాటిలింగ్ చేస్తాం అనమాట. అది రాయల్ జెల్లీ.
ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మనం డోర్ అంటాం అనమాట. ఇక్కడ నుంచే మన ఈగల్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడం అనేది జరుగుతుంది. ప్రతిసారి ఈగ బయటికి వెళ్ళినప్పుడల్లా వేరే దారి లేదు, ఇక్కడ నుంచి రావాల్సింది ఇక్కడ నుంచి వెళ్తుంది. మళ్ళీ మనం ఈ బాక్స్ని షిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్పాంజ్ అనేది పెట్టేసి క్లోజ్ చేసేస్తాం అనమాట. మనం యూజువల్గా ఈ ట్రాన్స్పోర్ట్ బాక్సులు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నైట్ టైం షిఫ్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. లేదు అని అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఎందుకంటే మనకు ఈగలు బయట మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డే టైంలో ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, బయటికి వెళ్ళిపోతుంటాయి అనమాట చాలా ఈగలు. సో మనం డే టైంలో ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తే ఈ బాక్స్లో ఉన్న వర్కర్ బీస్ అనేది లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం చీకటి అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాము. వీలైతే ఆ నైట్ కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ 10 o'clock 11 o'clock లోపు మనం ఓపెన్ చేసుకునేలాగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఈగలు చనిపోతున్నాయి చూస్తున్నారు కదా. సో ఇది ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, రేడియేషన్ కానీ రైతులు పెస్టిసైడ్స్ యూజ్ చేయడం కానీ దానివల్ల మనకు ఈగలు అనేవి అక్కడికి వచ్చి ఈ ఎంట్రన్స్లో మ్యాక్సిమం చనిపోతాయి అనమాట. లోపల చనిపోయిన ఈగల్ని కూడా ఉన్న ఈగలు బయటపడేస్తాయి అనమాట ఇవి. సో అందుకే మేము చాలామంది రైతులకు సజెస్ట్ చేసేది ఏంటంటే పెస్టిసైడ్స్ వాడొద్దు అనేది. సో పెస్టిసైడ్స్ వాడితే చూస్తున్నారు కదా ఇట్లా చనిపోతాయి అనమాట. ఇవన్నీ మనకే కాదు, మన పర్యావరణానికి కూడా నష్టమే. ఎన్ని తేనెటీగలు ఉంటే మనకు అంత మంచి ఫుడ్ ఉంటుంది. ఇలా మనం తేనెటీగల్ని పెస్టిసైడ్స్ వాడి చంపుకోవడం అనేది మంచిది కాదు. మనం తేనె తీసే రోజు ఏం చేస్తామంటే మీకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 8 ఫ్రేమ్లు ఉంటాయి కదా. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ఫ్రేమ్ని ఇట్లా తీస్తామన్నమాట. దీంట్లో మనకు వచ్చేసి ఇందాక చూసినట్టు హనీ, బ్రూడింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఈగల్ని ఇక్కడనే దులిపేస్తాం అనమాట. ఇక్కడ మనం ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే అక్కడ ఉన్న ఈగలన్నీ ఈ ఫ్రేమ్ నుంచి కింద పడిపోతాయి అన్నమాట. మిగిలిన ఈగల్ని మనం ఇక్కడ బ్రష్ అనేది ఉంటుంది, ఇది బీ బ్రష్. సో ఇలా దులిపేసుకొని ఈ ఫ్రేమ్లన్నింటినీ ఒక ఎంటీ బాక్స్లో పెట్టేసుకుంటాం. ఫ్రేమ్స్ తీసుకొస్తాం కదా, ఆ ఫ్రేమ్స్ ఒక్కొక్కటి ఈ మిషన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ మిషన్ వచ్చేసి 6 ఫ్రేమ్ కెపాసిటీ. సో ఎట్ ఏ టైం మనము 6 ఫ్రేమ్ల నుంచి హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇందులో ఉన్న హనీ మనకి ఎట్లా బయటకు వస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో మనం ఇందాక చూసినాం కదా, ఇది హనీ సీల్ అనేది చేస్తుందని. దీన్ని ఎట్లా కట్ చేస్తామంటే ఒక చాకు తీసుకొని, ఒక నైఫ్ తీసుకొని మనం ఇట్లా కిందికి అనేది చేయాలి, కట్ చేయాలి. కట్ చేస్తే దీంట్లో ఉన్న హనీ మొత్తం మనకి మిషన్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇదంతా మనకి సీల్డ్ హనీ అనమాట. సో మనం ఏంటంటే అన్క్యాపింగ్ చేస్తున్నాం. సో ఇట్లా ఒక నైఫ్ తీసుకొని మనం ఇట్లా అన్క్యాపింగ్ చేసి ఈ ఫ్రేమ్స్ని మనం మిషన్లో పెట్టడం జరుగుతుంది. వన్స్ మనం 6 ఫ్రేమ్ ఇట్లా పెట్టిన తర్వాత మనం మిషన్ అనేది తిప్పడం జరుగుతుంది. సో ఇలా తిప్పడం వల్ల ఈ ఫోర్స్తో మనకు సెల్స్లో ఉన్న హనీ అనేది గోడలకు పడిపోతుంది అన్నమాట. గోడలకు పడిపోయి కిందికి వచ్చేస్తుంది హనీ. ఈ విధంగా తిప్పిన తర్వాత మనకేంటంటే ఈ ఫ్రేమ్లో ఉన్న హనీ అంతా మనకి గోడలకి బట్టి కిందికి వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా. సో మనకి ఇది రా హనీ అనమాట. సో దీంట్లో నుంచి మనకు ఇక్కడ మీరు క్యాప్ చూస్తారు, ఈ క్యాప్లో నుంచి ఓపెన్ చేస్తే మనము బాటిల్స్లో హనీ అనేది ఫిల్ చేసుకోవచ్చు. వైల్డ్ మెథడ్లో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తెట్ట మొత్తాన్ని పిసికేస్తారు. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇందులో ఉన్న లార్వా, ఎగ్గు, ఈ ప్యూపా ఇవన్నీ హనీలో కలిసిపోతాయి అన్నమాట. సో బేసిక్గా అది కంటామినేట్ అయిపోతుంది. సో మనం ప్యూర్ హనీ ఎందుకు ఈ మిషన్ ఎందుకు వాడతామంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న హనీ మొత్తం ఎంటీ అయిపోయింది మనకు కోంబు నుంచి. సో ఓన్లీ హనీ అనేది బయటకు వస్తుంది. మీరు చూస్తే ఇక్కడ లార్వా ఎట్లా ఉందో అట్లే ఉంది, ప్లస్ సీలింగ్ కూడా మనం ఏం డ్యామేజ్ చేయట్లేదు. సో ఈ మెథడ్ వల్ల మనకి ఏంటంటే బ్రూడింగ్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనకు కావాల్సిన హనీ మాత్రమే బయటకు అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూస్తే పోలెన్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు, ఎగ్స్ డ్యామేజ్ అవ్వవు, లార్వా డ్యామేజ్ అవ్వదు, ప్యూపా కూడా డ్యామేజ్ అవ్వదు. సో మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఒక బాక్స్ వచ్చేసి 6000 ఉంటుంది. దాంట్లో వచ్చి మనకు స్టాండ్, ఇన్నర్ కవరు, అవుటర్ కవరు, 8 ఫ్రేమ్స్, ఫీడరు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇదనేది దీన్ని మనం హనీ ఎక్స్ట్రాక్టర్ అంటారు. సో ఇది 6 ఫ్రేమ్ కెపాసిటీ. సో ఇది దాదాపు 15,000. ఇది స్టెయిన్లెస్ స్టీల్, సో మనకు తుప్పు పట్టదు. సో
మనము ఎవరికైనా డివిజన్ చేసుకున్న తర్వాత కాలనీస్ డెవలప్ అయిన తర్వాత ఎవరైనా కొత్త బీ కీపర్స్ కానీ బాక్సెస్ గురించి చూస్తారు కదా, వాళ్ళకి మనం అనేది సేల్ చేసుకోవచ్చు. ఒక్కొక్క బాక్స్ దాదాపు 5,000 నుంచి 6,000 వరకు మనం సేల్ చేసుకోవచ్చు. బీ కీపింగ్ చేసే ప్రతి ఒక్క బీ కీపర్ ఈ ఎక్స్ట్రాక్టర్ లేకుండా చేయడానికి లేదు. అసలు హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం రాదు. సో ఈ ఎక్స్ట్రాక్టర్ ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు బ్రూడింగ్కి కానీ బీస్కి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం ఓన్లీ హనీని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇది హ్యాండిల్ అంటారు, ఇవి ఫ్రేమ్స్. సో ఫ్రేమ్ హోల్డర్స్ ఇవి. సో మనము క్లాక్ వైజ్ ఒకసారి తిప్పుతాము, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి తిప్పుతాము. ఎందుకంటే క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ముందు సైడ్ ఉన్న హనీ అనేది బయటకు వచ్చేస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు వెనక సైడ్ ఉన్న హనీ అనేది కిందికి వచ్చేస్తుంది. మీకు చూస్తున్నారు కదా, ఇదంతా ఈ గోడల నుంచి అతుక్కుని మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. మాకు దాదాపుగా ఇప్పటివరకు 8 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు అయింది ఈ ఎక్విప్మెంట్ అంతా కొనడానికి కానీ బాక్సెస్ కానీ ఈ ఏపియరీ సెటప్ చేయడానికి దాదాపు 8 నుంచి 10 లక్షలు ఖర్చు అయింది. ఎవరైనా బీ కీపింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు అంటే ఇంత హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 5 లక్షలు 10 లక్షలు ఇట్లా పెట్టేసి నష్టపోకుండా మేము సజెస్ట్ చేసేది పల్పీ హనీ నుంచి ఒక 5 బాక్సులు తీసుకోండి లేదా 10 బాక్సులు తీసుకోండి. ఫస్ట్ దాని మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. సో ఏదన్నా ఫ్లోరల్ క్రాప్కి వెళ్ళి అక్కడ పెట్టేసి చూడండి మీకు అంటే ఎట్లా వర్క్ అవుతుంది, ఇది ప్రాఫిటబుల్లా కాదా. ఎందుకంటే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలామంది చెప్తుంటారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ చూసేసి ఇది హైలీ ప్రాఫిటబుల్, లక్షల్లో సంపాదించవచ్చు అని. అదంతా ఫేక్. దీంట్లో ఎంత ఇన్కమ్ ఉంటుందో దానికి 2 రెట్లు ఖర్చు కానీ కష్టం కానీ 2 ఉంటాయి. హైలీ రిస్క్ ఇది. ఎంత రిస్క్ తీసుకుంటే అంత ప్రాఫిటబుల్. సో దీంట్లో ప్రాఫిట్ ఉండదా అంటే ఉంటుంది. బట్ ఏంటంటే దానికంటే ఇప్పుడు చాలామంది డైరీ ఫార్మ్స్ చూస్తున్నారు కదా, డైరీ ఫామ్లో ఎంత కష్టం ఉంటుందో ఎంత రిస్క్ ఉంటుందో ఈ బీ కీపింగ్లో అంతకంటే ఇంకొక 2 రెట్లు ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. మనము ఒక 2 రోజులు కానీ వారం రోజులు కానీ ఇటు సైడ్ చూడకపోతే బీ ఈటర్స్ రావడము, దాంట్లో మైట్స్ రావడము, డిసీజెస్ రావడము, కొన్నిసార్లు బాక్సెస్ మొత్తం ఎంటీ అయిపోతాయి. చాలామంది ఏం చేస్తారంటే ప్యాషన్తో తీసుకొస్తారు, వాళ్ళు చేస్తున్నారు కదా మేము ఎందుకు చేయొద్దు, మాకు కూడా కొన్ని లక్షలు సంపాదించవచ్చు అని చెప్పేసి యూట్యూబ్లలో అక్కడిక్కడ ఆన్లైన్లలో చూసేసి ప్యాషన్తో స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఒకేసారి ఒక 50 కానీ 100 కానీ తీసుకొచ్చేసి స్టార్ట్ చేసేసి బాక్స్లన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత అయ్యో ఎంత నష్టం వచ్చింది అంత నష్టం వచ్చిందంట. మనం ఇందాక ప్రాసెస్ చూసినాం కదా, ఆ క్యాన్లలో ఫిల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక 3 నుంచి 5 రోజులు ఎండలో పెడతాం అనమాట. అట్లా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే పైన తేటలాగా అందులో ఉన్న మాయిశ్చర్ అంతా పైనకు వచ్చేస్తుంది. దాన్ని ఒక క్లాత్ కానీ ఒక కవర్ కానీ పెట్టేసి దాన్ని తీసేసిన తర్వాత మనం డైరెక్ట్గా బాటిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా బాటిల్ చేసిన ఈ హనీ మనకు అసలు ఎక్స్పైరీ అనేది ఉండదు. హనీ అనేది ప్యూర్ హనీ ఎప్పుడు కూడా ఎక్స్పైరీ ఉండదు. దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో మిక్స్ చేసి ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారని అనుకుంటారు. కానీ మనము ఎస్పెషల్లీ మన తెలంగాణలో కానీ సౌత్లో కానీ ఎవ్వరు కూడా ఏ బీ కీపర్ కూడా అడల్టరేట్ చేయడం కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలపడం కానీ ఎస్పెషల్లీ పల్పీ హనీ మనము ఈ ఏరియాకి మనం వచ్చిందే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి. సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కల్తీ అనేది చేయం. ఇది మా పల్పీ హనీ నుంచి 100% ప్రామిస్. మీరు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. మనకు 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మల్టీఫ్లోరల్, అజ్వైన్, మొరింగా. అయితే ఏంటంటే మనకు 3 సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి స్టాకు. 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ అండ్ 1 kg. ఇక్కడ వచ్చేసి మల్టీఫ్లోరల్ 600 per kg, మొరింగా కానీ ఎనీ అదర్ సింగిల్ ఫ్లోరల్ వచ్చేసి 800 per kg వస్తుంది. సో ఇందాక చెప్పినట్టు మనం ఎలాంటి కల్తీ అనేది మన దగ్గర పల్పీ హనీ దగ్గర ఉండదు. మనది 100% న్యాచురల్ హనీ. అందుకే మాకు కూడా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్స్ షేర్ చేసుకుంటూ లేదంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కానీ వాళ్ళు బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ చెప్తూ మేము చెప్తున్నాం కదా 5 బాక్సెస్ నుంచి చేసిన వాళ్ళం ఈరోజు 300 బాక్సెస్ మెయింటైన్ చేస్తున్నామంటే ఆ క్వాలిటీనే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో ఫ్యూచర్లో కూడా మేము ఇంకా కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది హనీ ఎంత ప్యూర్గా ఉందో మన నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అంత ప్యూరిటీ ఇవ్వడానికి మేము 100% ప్రామిస్ చేస్తున్నాం.